నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఇవాళ నాకు ఒక వ్యూయర్ యూఎస్ నుంచి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాలో షేర్ చేసి అన్న కొంచెం వీడియో చేయండి అవేర్నెస్ కోసము. నాకు ఏజెంట్ సరిగా శాలరీ పే చేయట్లేదు, నేను చాలా సఫర్ అవుతున్నా, నాలాగా చాలామంది ఉన్నారు. సో ఒక వీడియో చేసి కొంచెం అట్లీస్ట్ ఇప్పుడు ఇవి H1లు ఎక్స్టెన్షన్లు అవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి కదా, సో ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి చెప్పారనమాట. సో ఆ పర్టికులర్ దాని గురించి ఇవాళ ఈ వీడియో చేస్తున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక 2-3 అవేర్నెస్ పోస్టులు నేను చాలా చూశానండి. ఎక్కువ కూడా ఐస్ వాళ్ళ మూమెంట్ అయితే బాగా జరుగుతుందని చాలా చోట్ల నాకు చాలామంది మెసేజ్లు, అంటే ఇన్స్టాలో మెసేజ్లు పెడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం 2-3 ఫ్రెండ్స్తో మాట్లాడితే అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. మీకు ఒక 2-3 పోస్టులు చూపిస్తాను నేను. సో ఇది ఒక దాంట్లో షేర్ అయినటువంటి, అంటే ఇన్స్టాలో జనరల్గా అందరూ వాళ్ళ పర్సనల్ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో నేను చూసినటువంటి పోస్ట్ ఏంటంటే, దిస్ ఈజ్ అవేర్నెస్ పోస్ట్ ఫర్ ద పాస్ట్ 1 వీక్. దెర్ ఈస్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐస్ చెక్స్ గోయింగ్ ఆన్. ఇవి చాలామంది పెడుతున్నారు అన్ని వాళ్ళ ఏరియాస్లో కనుక ఈ మూమెంట్ జరుగుతూ ఉంటే. సో ఇది సౌత్ పోర్ట్లాండ్, బెడ్ఫర్డ్, వెస్ట్ బ్రుక్ ఇలా చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. వాళ్ళకి ఏది H1 ఏది F1 ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. బట్ మీకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, మీ స్టేటస్ ప్రూవ్ చేసేది I-94. ఎప్పుడు దాన్ని క్యారీ చేస్తూ ఉండండి. సో ఇతను చెప్పింది కూడా, ర్యాండమ్ చెక్స్ హ్యాపెనింగ్ ఎట్ యూనివర్సిటీస్, వర్క్ ప్లేసెస్, హౌసెస్, ఇన్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ పార్కింగ్ లాట్స్, షాపింగ్ మాల్స్. ఓకే, సో చాలా చోట్ల చెక్స్ జరుగుతున్నాయి. చాలా వస్తున్నాయి వీడియోలు ఇన్స్టాలో, యూట్యూబ్లలో. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ తీసుకొని ఇట్లా ఫోటో తీసేసి వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్తో మ్యాచ్ చేసుకొని చెక్ చేసుకొని యూఎస్ సిటిజనా కాదా చూస్తున్నారనమాట. యూఎస్ సిటిజన్ కాదు అంటే మాత్రం ఇంకా ఫర్దర్ నెక్స్ట్ నువ్వు ఏ వీసా మీద ఉన్నావు ఏంటి వెళ్తున్నారు. సో అదొకటి చూసుకోండి. దాంతోపాటు ఇంకొక అవేర్నెస్ పోస్ట్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. క్యారీ యువర్ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్. నేను ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, అందరూ ఏంటంటే ఏదో ఫేక్ అని చెప్పి భయపెడుతున్నారు, టెన్షన్ పెడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. యాక్చువల్గా జరుగుతున్నాయి, చెకింగ్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ షేరింగ్ దిస్ ఫర్ అవేర్నెస్ ఇన్ కేస్ ఇట్ హెల్ప్స్ సమ్వన్. ఐఎమ్ ఇన్ ది యుఎస్ ఆన్ H4 వీసా. మై ఒరిజినల్ I-94 వాజ్ వ్యాలిడ్ అంటిల్ April 5th, 2025. సరే, ఈ డీటెయిల్స్ అన్ని మనం చదవడం ఎందుకు కానీ, బట్ ఈ పర్టికులర్ పర్సన్ని యాక్చువల్గా వాళ్ళు తీసుకెళ్ళి 12 hours చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఏది చూపించినా కానీ సాటిస్ఫై అవ్వలేదు. వాళ్ళ ఆఫీసర్స్ తీసుకెళ్ళి 12 hours క్లియర్గా ఎప్పుడక్కడ చూడండి అతను. I was taken to a detention center. మళ్ళీ ఇమిగ్రేషన్ సపరేట్ చెకింగ్ కాదు, డిటెన్షన్ సెంటర్కి తీసుకెళ్ళి held for about 12 hours while officers reviewed my immigration records and paperwork. Okay, after examining my I-797A approval notice and the attached I-94. నేను ఇందాక చెప్పాను చూసారా, I-94 కంపల్సరీ. మీరు ఎవరైనా సరే ఎక్స్పైర్ అయి ఉంటే దాన్ని చూసుకోండి. ఓకే, I-94 వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అది కంపల్సరీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అతన్ని పంపించారనమాట. సో ఇది మెయిన్ ఈ 2 అవేర్నెస్ వీడియోలు. ఇంకొకటి ఏంటంటే, నేను షేర్ చేసుకుందాం అనుకుంది, నిన్న నేను పెట్టినటువంటి పర్టికులర్ వీడియోలో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఫాదర్ చనిపోతే వైఫ్ పంపించలేదు అని చెప్పేసి. అది కొంచెం బాధాకరమైన విషయము. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ యువర్ పర్సనల్ థింగ్స్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, జనరలైజ్డ్ ఇలాంటి మాట నేను చాలాసార్లు విన్నా. పిల్లలు వెళ్ళకపోవటం అంటే, అమెరికాలో ఉండి ఒక్కొక్కసారి కొంతమందికి వీసా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెళ్తే ఇరుక్కుపోతాము, వెళ్తే మళ్ళీ స్టక్ అయిపోతాము, రాలేము, ఎట్లో గొట్ల అమెరికాలో ఉండిపోదాం అనుకుని పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు పోయినప్పుడు వెళ్ళని వాళ్ళ గురించి నేను చాలామంది దగ్గర చాలాసార్లు విన్నా. బట్ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే, అది ఇవాళ రోజున మీరు ఇవాళ అమెరికాలో ఉండి ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు, ఒక ముద్ద తినగలుగుతున్నారు, కార్లో తిరగలుగుతున్నారు అంటే పేరెంట్స్ పడ్డటువంటి కష్టం. వాళ్ళు సంపాదించి, వాళ్ళు మిమ్మల్ని పెంచి స్టూడెంట్ వీసాకి వెళ్తానంటే లోన్లకి డబ్బులు కట్టి, ఎన్ని పెయిన్స్ ఉన్నా వాళ్ళు భరించి బయటకు చెప్పకుండా మిమ్మల్ని ఇంత సంతోషపెట్టినప్పుడు అమెరికా పిచ్చి కోసం వాళ్ళని ఆఖరు చూపు చూడకుండా, ఇండియా వెళ్లకుండా, వెళ్తే రాలేమోమో అని ఉండటం అనేది అయితే ధర్మం కాదు అనేది నా భావన. బట్ అప్ టు యూ. ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఇంక ఇవాళ టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో వీలైతే ఒక లైక్ ఇవ్వండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను ఈ వీడియోలో చెప్పా. లైక్ ఇస్తే కొంచెం ఒక నలుగురికి చేరుతుంది. ఆ పర్టిక్యులర్ పర్సన్ షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రైట్, నాకు ఇన్స్టాలో పంపించారు. మై ఎంప్లాయర్ హూ ఐ హ్యావ్ బీన్ విత్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్, యాక్చువల్ ఒక 2 years నుంచి ఆయనతోనే ఉన్నారంట. He is not paying me the salary for the recent project. He is claiming that he did not get any payments from a vendor and not paying me. He is forcing me to coordinate with the vendor and he stopped paying me. డబ్బు లేకుండా కూడా వర్క్ చేయాలంటే ఎవరు చేస్తారండి ఇవాళ రేపు? Literally he is torturing me without paying money. I am on H1 status. He is not even running my payroll. On H1 status he is not even running my payroll. Payroll రన్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్టెన్షన్స్ రావు. సో నాట్ కీపింగ్ మై పేరోల్ అప్డేటెడ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ పే మనీ టు హిమ్. అంటే ఇది చూడండి, అంటే ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి పేరోల్ అని చేయించుకోవడం, నేను చాలా వీడియోస్లో చెప్తా ఉంటా దీని గురించే. అంటే పేరోల్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ ఇక నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ద లైన్ మీరు H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్స్టెన్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వీళ్ళ మీద ఖచ్చితంగా ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు USCIS FDNS వాళ్ళు చాలా చాలా చెకింగ్స్ అనేవి చేస్తున్నారు. నాట్ రన్నింగ్ మై పేరోల్ కన్సిస్టెంట్లీ. ఇఫ్ హీ రన్స్ ఫర్ 2 months, he don't run for 3rd month. Currently I don't have a project. Can you please do an awareness video? యాక్చువల్గా ఇతనికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటివి బయటకు వచ్చి చెప్తేనే ఒక నలుగురికి తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి పేరోల్. ఓకే, కన్సల్టెన్సీలు పుట్టగొడుగులాగా అయిపోయినాయి. సో అందరూ ఏం చేస్తున్నారంటే జాబ్ దొరకకపోతే ఎదురు డబ్బులు ఇచ్చి ఏదో ఒక రకంగా పేరోల్ రన్ చేయించుకుంటున్నారు. ఫైన్, బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కన్సల్టెంట్ ఇతనికి శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎప్పుడో ఒకసారి మెయింటైన్ చేస్తున్నాడు, ఎప్పుడో ఒకసారి మెయింటైన్ చేయట్లేదు. ట్యాక్స్లు కడతారు కదా, అంటే మీరు అందరూ ఏంటంటే మనకు శాలరీ వస్తుంది, నెల నెల పడుతుంది అనుకుంటున్నారు కదా. బిహైండ్ ద సీను ఇయర్లీ ట్యాక్స్లు కట్టేటప్పుడు యాక్చువల్గా ప్రాపర్గా ట్యాక్స్లు కడుతున్నారా కట్టట్లేదా, ప్రాపర్గా PAF పబ్లిక్ యాక్సెస్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా, అన్ని రూల్స్ ఫాలో అవుతున్నారా అవ్వట్లేదా. వీళ్ళు ఏంటంటే షార్ట్ కట్లో ఉండేటువంటి కన్సల్టెంట్లు కొంతమంది ఉంటారు. మహా అయితే ఏమవుతుంది, ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే మూసేసుకుని వెళ్ళిపోదాం, మనం వచ్చిన డబ్బులు వచ్చినట్టు వెనకేసుకుందాం, సంపాదించేసుకుందాం అని. కానీ అందరూ అలా ఉండరు. జెన్యూన్గా ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తూ, ప్రాపర్గా కాంట్రాక్ట్లు చేస్తూ, ప్రాపర్గా మెయింటైన్ చేసేటువంటి కన్సల్టెంట్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని, అదే ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటారు అనమాట. సో అలాంటి కన్సల్టెంట్లు అయితే నో ప్రాబ్లం. కానీ ఇక ఇట్లాంటివి ఏదో జస్ట్ మొన్న ఈమె కూడా సరా అనేట ఆమె ఇప్పుడు ఎంత దూరం వెళ్ళిందంటే మీరు సోషల్ మీడియాలో చూడండి. స్కై న్యూస్ ఆస్ట్రేలియా ఛానల్ వాళ్ళకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పింది. ఏం చెప్పింది అంటే, ఇది ఒక్కటి కాదు, నాకు పుట్టలుగా ఈమెయిల్స్ వస్తున్నాయి, మన వాళ్ళు కూడా ఈమెయిల్స్ పంపిస్తున్నారంట ఆమెకి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ అవేర్నెస్ వీడియో ఎందుకు నేను చేశాను, ఆయన ఎందుకు చేయమన్నారు అంటే, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కన్సల్టెంట్ల దగ్గర. ఎందుకు అంటే నాకే లిటరల్లీ 5 మెసేజ్లు వచ్చినాయి ఇన్స్టాలో. ఎందుకంటే నేను అందరి ఐడెంటిటీ తీసి పెట్టలేను కదా, సో ప్రైవసీ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి నాకు జీతం ఇవ్వట్లేదు సార్, నాకు 2 నెలలు జీతం ఇచ్చి 3 నెలలు మెయింటైన్ చేయలేదు, నాకు ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు వస్తుందా రాదా. ఇంకొక అతనైతే ప్రాపర్గా లాస్ట్ 3 month పేరోల్ మెయింటైన్ చేయలేదట, యాక్చువల్గా ఎక్స్టెన్షన్ అప్లై చేశారంట. వాళ్ళు ఏది RFE పడుతుంది కదా, RFEకి 90 days వరకు రిప్లై ఇవ్వలేదంట కన్సల్టెంట్. 90 days లాస్ట్ రోజు రిప్లై ఇచ్చాడంట. 6 నెలలు ఏమో సంథింగ్ అయింది. ఇప్పుడు ఇంకొక 8 నెలలు అయితే ఆబ్వియస్లీ 240 days దాటితే వెళ్ళిపోవాలి కదా. సరే ఏంటి పరిస్థితి, ఏం చేయమంటారు, ప్రీమియంకి వెళ్ళమంటారా, ఇప్పటి నుంచి షిఫ్ట్ అవ్వమంటారా అని చెప్పి అతను అడుగుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు సడన్గా ఇన్ని రోజుల నుంచి లేదు, లాస్ట్గా ఇంకొక 240 days అయిపోతుంది అనగా ప్రీమియంకి షిఫ్ట్ అయ్యి టక్కనాలు వెళ్ళిపోమంటే వీసా రిజెక్ట్ అయితే ఇప్పుడు పేరోల్ రన్ చేయలేదు. పేరోల్ రన్ చేయకపోతే మరి వాళ్ళు అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా. లాస్ట్ 2 months పేరోల్ రన్ చేయకుండా ఎక్స్టెన్షన్ అప్లై చేశారంట. ఎక్స్టెన్షన్ అప్లై చేసిన తర్వాత నుంచి మళ్ళీ పేరోల్ రన్ చేస్తున్నారంట. ఇలాంటి పేరోల్ రన్నింగ్ బిజినెస్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ గ్యాప్ వచ్చినా సరే ఇప్పుడు USCIS వాళ్ళు చాలా డీప్ వెట్టింగ్ అనేది చేస్తున్నారు. మీ పేరోల్స్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్,
మీ వర్క్ హిస్టరీ, మీ I-94 అన్నీ మ్యాచ్ చేయడానికి ఏఐ టూల్ ద్వారా పర్ఫెక్ట్గా చెక్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి మీరు అట్లీస్ట్ ట్రాక్ రికార్డ్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఫర్దర్ డౌన్లో ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోండి. లేదు అంటే ఇండియా వెళ్ళిపోవడానికి ప్రిపేర్గా ఉండండి. ఎందుకంటే H1 ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు వస్తుందో రాదో గ్యారంటీ అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీళ్ళని చెప్దాం అనుకుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.